దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 30వ తేదీ అనగా బుధవారం తిథి అండి. ఈ రోజున రాత్రి 10:55 అతి పెద్ద శిక్ష అయితే పడబోతుంది మీకు. ఇలా జరగడం వల్ల మీ యొక్క మానసిక పరిస్థితి చాలా మారిపోతుంది. మీలో మీకు చాలా సంఘర్షణలు జరగబోతున్నాయి. అసలు ఏం జరగబోతుంది, మీనరాశి జాతకులు ఎటువంటి అనుభవాలు ఎదుర్కోబోతున్నారు, తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వీరికి కోపం వస్తే చాలండి, భయంకరంగా మారిపోతుంటారు. ఏ పనిలో అయినా విజయాన్ని సాధించే శ్రద్ధ ఉంటుంది. అహంకారం కూడా ఎక్కువ. ఎవరైనా సరే సలహా ఇచ్చినా, ఎవరైనా సరే వీరికి సూచన చెప్పినా అస్సలు నచ్చదు. తమ కోపం చల్లబడేంత వరకు కూడా ఒంటరిగా ఉంటారు. ఈ రాశి వారిని పలకరించడానికి ఎదుటి వ్యక్తులకు కొంచెం గుండె గుబులు ఎక్కువ ఉంటుంది. వీళ్లతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే విధంగా వీరి ఆహార్యం ఉంటుంది. వీరి మాట తీరు కావచ్చు, కంటికి కనిపించే తీరు కావచ్చు. వీరిని చూసినప్పుడల్లా చాలా వరకు చాలా మందికి భయం వేస్తూ ఉంటుందండి. ఎదుటి వారు వీళ్లతో మాట్లాడాలంటే కొంచెం ఎక్కువగానే భయపడతారు. ఈ రోజున వీరి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తిరగబోతోంది. అది ఏమిటంటే, ఒక వ్యక్తి కారణంగా జీవితం మారబోతోంది. ముఖ్యంగా వీరు కోపంగా ఉండేవారితో కాస్త జాగ్రత్త. అందరిపై ఆధిపత్యం చెలాయించాలనే తత్వంతో ఉంటారు. స్నేహపూర్వకమైన స్వభావము ఉంటుంది. అందరితో సమానమైన దృష్టితో ఉంటారు. అందరినీ ఒకేలా చూస్తూ చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ రోజు నిత్యము భగవన్నామ స్మరణ చేసుకోండి. మీలో ఉన్నటువంటి నెగటివిటీ అంతా దూరం అవుతుంది. పని వల్ల మీలో ఏర్పడిన అలసట, నీరసం అన్నీ తొలగిపోతాయండి. అలాగే కొంతమంది శత్రువులు మిమ్మల్ని పనిగట్టుకుని మరి మిమ్మల్ని ఉద్దేశించి ఏదో ఒక రూపంలో ఒక మాట అనడం కావచ్చు, ఈ రోజున మిమ్మల్ని నిందించడం కావచ్చు, రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించేలాగా చేయడం కావచ్చు, కించపరిచే విధంగా, సమాజంలో దెబ్బతినే విధంగా ఏదో ఒకటి మాట్లాడి మీ యొక్క పతనాన్ని కోరుకుంటారు. కాబట్టి అలాంటి వారికి అస్సలు లొంగొద్దు. వారు చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని మీరు బుర్రకి ఎక్కించుకోవద్దు. వారి ఎత్తులకు పై ఎత్తులు వేసే విధంగా ఉండాలి. సమాజంలో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే గనక, ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఈ రోజున మీ యొక్క గమనం ఉండాలి. జాగ్రత్తగా ఉన్నప్పటికీ మన చుట్టూ ఉన్న వారిలో కొంతమంది మనకి తెలియకుండానే మనల్ని మట్టి కరిపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇలా చెప్తున్నారు, వీళ్ళు ఇలా చెప్తున్నారు అని చెప్పి మమ్మల్ని రెచ్చగొడుతున్నారు అని చెప్పి కోపం తెచ్చుకున్నారు అనుకోండి, నష్టం కలిగేది మీకే. కావున ఆ ప్రయత్నాలు వారు ఎక్కువ చేసినా వారి ప్రయత్నాలు తిప్పికొట్టే ప్రయత్నం చేయండి. లేదంటే మీకు పెద్ద తలనొప్పిగా మారిపోతారు. వారు తిప్పి తిప్పి మీ యొక్క జీవితానికి పెద్ద ఆపశకునంగా మారిపోతారు అన్నమాట. ఇలాంటి వారు నూతన వ్యక్తులైనా, మీ జీవితంలో ఉన్నవారు అయినా ఈ రోజున మిమ్మల్ని రెచ్చగొడుతున్నట్లు మీకు అనిపిస్తే గనక దూరం జరిగిపోండి. మనిషి మాటతో మనం అస్సలు ఏకీభవించకూడదు. భగవంతుని మాటతోనే ఏకీభవించాలి. వారు మనతో మెలిగిన తీరు బట్టి ఆ మనిషి ఎలా ఉన్నాడు, మన జీవితంలోకి వచ్చాక వారి వల్ల మనకి మేలు జరిగిందా, కీడు జరిగిందా, ఈ యొక్క ఆలోచన చేస్తే ఈ రోజున వారిని గుర్తించడం చాలా సులభతరం. వారు ఎప్పుడూ మీ చుట్టూ కాపు కాసి ఉన్నారు అనేది ఇకనైనా జాగ్రత్త వహించండి. వారిని ఎంత దూరం పెట్టగలిగితే అంత దూరం పెట్టండి. వారితో ఘర్షణకు దిగమని చెప్పడం కాదండి, మీ జాగ్రత్తల్లో మీరు ఉండమంటూ సూచించడం జరుగుతోంది. ఈ రోజున విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారస్తులకు, కళారంగాల్లో ఉన్న వారికి కూడా మంచి మంచి అవకాశాలున్నాయండి. నిత్యం శివారాధన చేసుకోండి. మరిన్ని శుభ ఫలితాలు తప్పక పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.